సో కలర్ అయితే ఇప్పుడు మీకు ఆ బాటిల్స్ చూపించాం కదా, ఐరన్ రాడ్ టెస్ట్ మనకి నేను చేయలేదు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో చేసిందే ఆల్రెడీ మీకు కౌంటర్స్లో పెట్టాము, ఇక్కడ పెట్టాము. మనకి ఐరన్ రస్ట్ పడకుండా ఫామ్ అవ్వడానికి, అంటే మనకి ఐరన్ రస్ట్ పడితేనే కదా సార్ ఈ రిపేర్ వర్క్స్ ఎక్కువ వచ్చేది, అది పట్టకుండా చేస్తుంది. అండ్ మనకి బాండింగ్ కూడా వస్తుంది. ఏదైతే మన సిమెంట్ ఇసుక కంకర అన్ని కలిపి మనకి బాండింగ్ చేస్తాం కదా, అంటే కాంక్రీట్ మనకి పిల్లర్స్ కానీ ఏదైతే మనం ఇదే కలిపి వాడేది. సో దానికి మనకి బాండింగ్ స్ట్రెంత్ కోసము వాటర్ ప్రూఫింగ్కి అండ్ వాటర్ రెసిస్టెన్స్కి పనిచేస్తుంది సార్. దాని గురించి ఎల్డబ్ల్యూ ప్లస్. దీనికి ఏం చేస్తాం అంటే నార్మల్గా గోలో డెమో చేస్తాము. సో కొద్దిగా సిమెంట్ దాంట్లో ఎట్లా చేస్తాము, ఒకటి సిమెంట్ కలపకుండా మన లిక్విడ్ కలిపింది ఒకటి, కలపంది ఒకటి, డిఫరెన్స్. నువ్వు తీస్తున్నా ఇదేగా సో ఇది 1:3 రేషియో తీసుకుంటున్నాను సార్ నేను. ఇది రిపేర్ వర్క్కి మనం ఇలా వాడతాం సార్ రియల్కి. సో అది ఎలాగో ఇది కూడా అట్లే వాడతాం. న్యూస్ పేపర్. సో నేను ఏం చేస్తానంటే దీనికి సో ఒక దాంట్లో లిక్విడ్ కలుపుతాను, ఒక దాంట్లో లిక్విడ్ కలుపుతాను. సో దీనికి లిక్విడ్ అనేది ఎక్కువ కలిపితే మళ్ళీ ముద్ద అనేది ఫామ్ అవ్వదు సార్. మనకి అదే గుర్తు సరిపోతుంది సార్. లిక్విడ్ ఎప్పుడు కూడా ఏ లిక్విడ్ అయినా సరే డైరెక్ట్గా వేయకూడదు. మిల్లర్లో అయినా సరే, దేంట్లో అయినా సరే, ఏ కెమికల్ అయినా సరే వాటర్లో మిక్స్ చేయాల్సిందే, డైరెక్ట్గా మిక్స్ చేయకూడదు. ఒక దాంట్లో లిక్విడ్ కలుపుతున్నారు, ఒక దాంట్లో నార్మల్ వాటర్ కలుపుతున్నారు. ఈ టెక్నికల్ వాళ్ళు పోయి డైరెక్ట్ చేయొచ్చు, గ్లాస్తో పోసి ఏ కంపెనీ వాడు కూడా గ్లాస్ ఇస్తాడు. ఆ కంపెనీ అని చెప్తున్నారేమో కానీ మన వరకు అంటే మీరు వేరే కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, అంత చెప్తారా? ఏ కంపెనీ